జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రారేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానంద సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో 1275వ రోజు టెంపుల్ ముందు మరియు పార్కింగ్ స్థానంలో దేవాలయం పరిసర ప్రాంతాల్లో మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు అల్లాడి శ్రీనివాస్, సుధారాణి దంపతుల పెళ్లి రోజు కురుట్ల, ఉప్పలలింగం పద్మా దంపతుల పెళ్లి రోజు మాచారెడ్డి, గోలి శ్రీనివాస్ సువర్ణ దంపతుల పెళ్లి రోజు మేడ్చ, తాటి రాజేశ్వర్ గారి పుట్టినరోజు కామారెడ్డి, చొక్కారపు మహేష్ చంద్ర గారి పుట్టినరోజు సికింద్రాబాద్, అనంతుల సామమూర్తి శారదా దంపతుల కుమారుడు జయప్రకాష్ గారి పుట్టినరోజు వరంగల్, గోపిశెట్టి రవీందర్ అరుణ దంపతుల పెళ్లి రోజు హన్మకొండ, ముక్తా వెంకటేశ్వర్లు సంతోష్ గార్ల మాతృశ్రీ లక్ష్మీబాయి గారి జ్ఞాపకార్థం మంచిర్యాల, దోమకొండ వారి విజయకుమార్ గారి తండ్రి కీర్తిశేషులు మారుతి గారి జ్ఞాపకార్థం నిగ్వా. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా దాతల యొక్క సహకారంతో వారి కోరిక మేరకు ఇక్కడ కడు పేదవారు తినడానికి కూడా తిండి సరిగా లేనటువంటి కడు పేదవారు, యాచకులు, గరీబులకు కూడా ఇక్కడ సత్రం పక్షాన దాతల యొక్క సహకారంతో వారి యొక్క ప్రోత్సాహంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సత్రంలో కూడా సత్రం పక్ష ఆర్యవైశ్య భక్తులకు ప్రతినిత్యం కూడా భోజన వసతి, సాయంత్రం అల్పాహారం, వసతి గది ఏర్పాటు చేసుకుంటూ టెంపుల్కి సంబంధించిన సమాచారం అంతా కూడా వారికి తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా సత్రాన్ని రన్ చేసుకుంటూ వచ్చిన భక్తులకు, సత్రంలో ఆర్యవైశ్య భక్తులకు అన్ని రకాల సౌలతులు కల్పించుకుంటూ మన నూతన భవన నిర్మాణాన్ని కూడా మనకు ఇప్పటికి రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది. మన కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కూడా దాతలు వారి యొక్క దాతృత్వంతో స్థల దాతలుగా, భవన నిర్మాణ దాతలుగా మరియు రెండు టెంపుల్స్ కూడా మనం నిర్మించుకుంటున్నాం. వాటికి కూడా డొనేషన్స్ ఇచ్చుకుంటూ మన టెంపుల్ మనం కొత్త సత్రాన్ని మన నిర్మించుకోవడానికి మరియు ఇప్పుడు ఉన్నటువంటి సత్రాన్ని నడిపించడానికి, రన్ చేయడానికి కూడా దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తుంటూ మన యొక్క అన్ని కార్యక్రమాలలో కూడా వాళ్ళు పాలు పంచుకుంటూ మనకు సహకరిస్తూ ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా నిత్యం కొనసాగించడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి ఆదివారం రోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరులు వెలిసినటువంటి వేములవాడ శ్రీ రారేశ్వర స్వామి దేవస్థానంలో టెంపుల్లో దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కళ్యాణానికి కూడా వారు అన్ని ఏర్పాట్లు వచ్చిన భక్తులకు వైట్ పెండాల్స్ తోటి ఉండడానికి నీడను మరియు అన్ని రకాల కూడా వారు కూడా అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరుగుతుంది. మనకు భద్రాచలం తర్వాత అతి ప్రాశస్త్యమైనటువంటి వేములవాడ దేవస్థానంలో శ్రీరామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 150,000 నుండి 2 లక్షల మంది భక్తులు రేపు ఎల్లుండి పాల్గొనేటట్టు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం వారు ఇక్కడికి అధిక సంఖ్యలో శివపార్వతులు వస్తారు. వారు పాపం వారు కళ్యాణం అయిపోయిన వెంటనే వారి ఇళ్ళకి వెళ్తారు. వారు బస్టాండ్లో వారికి మనం డోనర్స్ మనకి ఏదైతే విరాళాలు ఇస్తుందో వారి యొక్క సహకారంతో మనం శ్రీరామనవమి రోజు స్థానిక బస్టాండ్లో వచ్చే భక్తులకు భోజన వసతి అన్నం, పప్పు, సాంబారు ఇట్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ యొక్క శ్రీరామనవమి రోజు కూడా మనం చేసే అన్నదాన కార్యక్రమానికి కూడా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే అన్నదానం విన్న. అన్నం మనం తిన్నా, వీళ్ళు తిన్నారా, వాళ్ళు తిన్నారా కాదు. 10 మందికి అన్నం పెడితే దాని మించిన పుణ్యం లేదు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తూ వారందరికీ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి వారందరికీ కూడా చల్లగా చూడాలని, వారందరి కుటుంబాలలో కూడా ఆనందాలు, సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి
ఆదివారం రోజు మన సీతారామ కళ్యాణానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ అన్నదాత అన్నదాత జరగవా ఇట్లా లైన్లా ఇట్లా మంచిగా వస్తే గమ్మతానికి ఇస్తుంది ఎంతసేపు అయినా మంచుతాం మీద పడితే అమ్మ లైన్ తప్ప ఇట్లా రా లైన్ నడుతుంది మంచిగా లైన్ ఏనా మరి నిలబడితే దూరంగా దగ్గరికి రావాలి. దేవుని దగ్గర తానం అవన్నీ ఉంటాయా అబ్బా? అయితే సరే పోతాలి లైన్లా గట్లా లైన్లరా కవర్ లేవండి మరి రకరకాల కవర్లు దాని 2 ఫోటోలు తీస్తావురా దాన్ని